ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री राजयोगी गुरुर्शिष्यं निजानंद दीक्षितं गुडिसि नरसिंह योगी नामांकितं सद्गुरते नमो नमः। सर्व अध्यक्ष స్థానాన్ని అలంకరించినటువంటి సోగురు అయినటువంటి మద్గురు అయినటువంటి శ్రీ నిజానంద గుడిసి నరసింహయోగికి మరియు మాతృశ్రీ మీనాక్షమ్మ అమ్మగారికి వారి గర్భ సంజాతులైనటువంటి శ్రీ శ్రీ సిద్ధానంద గుడిసి నరసింహ మహారాజ్కి మరియు తదితర గురు బృందములకి మరి నా సోదరులకి దోదశి సాష్టాంగ ప్రణామం చెప్తూ నేను చెప్పబోయే విషయం ఏమనగా ఆత్మ ప్రదక్షిణ గురించి. ఇంతవరకు అనుష్ఠానంలో ఒక శ్లోకం వస్తుంది, జన్మాంతర కృతజ్ఞాని యాని పాప నిమేపగు నశ్యంతుతే తానే ప్రదక్షిణం పదే పదే అని చెప్పినారు కదా. ఆత్మ ప్రదక్షిణం అంటారు. ఆత్మ ప్రదక్షిణం అంటే అర్థము తిరగడం అని అర్థం. తిరగడం అంటే జన్మకు అంటే మానవుడు ఈ 84 లక్షల జీవరాశులు మానవ జన్మ పొంది తన స్వరూప విస్మృతి చెంది ప్రాణి పద్ధతిగా అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థా పద్ధతిగా మానవుడు పుట్టడము పెరగడము చావడము సుఖము దుఃఖము అనుభవిస్తూ తన జీవనయాత్రని గడిపిస్తున్నాడు. ఇటువంటి ఈ ప్రదక్షిణని ఆగాల అంటే అది గురిని ద్వారా మాత్రమే సాధ్యమని ఈ ప్రబోధంలో తెలియబడుతుంది. నీ తల్లిదండ్రుల ద్వారా నీ తల్లిదండ్రుల ద్వారా జన్మనిస్తారు. నీ గురిని ద్వారా నీ జన్మ యొక్క రహస్యము ప్రదక్షిణము ఆగే ఒక రహస్యము నీకు గురుమూర్తి తెలుపుతాడు. కాబట్టి ఇక్కడ నీ స్వరూపము మానవ స్వరూపము చెంది నీవు నీ ఆత్మస్వరూపము తెలియకపోవడం చేత ప్రాణి పద్ధతి కంటే ఈ పంచ అధిదేవతల అదో రూపం పశువర్తనంగా జాగ్రత్త స్వప్న సుషుప్త పద్ధతిగా నీవు ప్రాణి పద్ధతిగా జీవిస్తుండవు. కాబట్టి ఈ పద్ధతిని గురు ద్వారా ఎట్లా పొందిస్తాడంటే పోవడానికి మళ్ళా ముళ్ళుతోనే తీయాలన్నట్ల నిజ గురుండని సూర్యుడి ఇప్పుడు అంటే నీవు ఎప్పుడైతే ఈ ప్రదక్షిణం నాకు చాలు జన్మాంతా తిరగడము చాలు నాకు ఈ జన్మరహితం కావాలని ఎవడైతే సద్గురుని ఆశిస్తాడో అప్పుడు ఆయనకు గురుడు అప్పుడు ఆయనకి నిజ గురుండని సూర్యుడు ఇప్పుడు నిజముగా నుదించి చూడము త్రిజగములలో వారు మేల్కొని తెలివి కన్నారు అన్నారు. కాబట్టి ఎప్పుడైతే నీకు 3 లోకములు వశము చేసే సూత్రము ప్రసాదిస్తాడో అప్పుడు నీకు 3 లోకములు వశమైతే ఆ అఖండ ఎరుక ఆ 4వ శరీర మహాకాండము నీకు గురుడు తెలియజేస్తాడు. కాబట్టి తెలియజేయాలన్నప్పుడు ఏం చేస్తాడు నీకు గురుడు పోలన్నప్పుడు నీకు తీర్థము 3 సార్లు ఇస్తాడు. అజ్ఞాన మూల హరణం జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం గురుపాదోదకం పివేత్ అన్నారు. అంటే 3 సార్లు జాగ్రత్త అవస్థకు ఒకపారి తీర్థం ఇస్తాడు, స్వప్న అవస్థ పద్ధతి పోనికి ఒకపారి ఇస్తాడు, సుషుప్తి అవస్థ పోనికి ఒకపారి 3 సార్లు తీర్థం ఇస్తాడు. తీర్థం ఇచ్చినాక తర్వాత గురుడు నీకు ప్రసాదములు ఇస్తాడు. ఏమి ప్రసాదములు? 23 ప్రసాదములు ఇచ్చి రక్షణ చేసేది. ఏమి ప్రసాదం? 1వ ప్రసాదము గురుమాల మంత్రము, 2వది ద్వాదశి మంత్రము ప్రసాదము, 3వది షోడశి ప్రసాదం. ఇవి త్రివిధ ప్రసాదములు అని చెప్తారు. గురుమాల మంత్రము ఎప్పుడైతే సిద్ధిస్తుందో నీవు ఏదైతే గురుడు చెప్పిన మాటను అనుసరించి అనుష్ఠానం చేసుకుంటావో అప్పుడు గురుమాల మంత్రం సిద్ధి అయితే గురుడే శిష్యుడాయ శిష్యుడే గురువాయ గురు శిష్యుల గుర్తు ఒకటాయ అన్నారు. కాబట్టి అంటే ఇక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థ అని ఈ 3 పద్ధతులు మరుపని తొలివేలు 3 ఈ ఎరకానుగా 4వ శరీరం అఖండ జ్ఞానం అని గురువు అని ఇద్దరు గుర్తు ఒకటాయా అని ఇక్కడ తెలుసుకున్నారు. అంటే ఈ ఒకటాయ అంటే గురుడే శిష్యుడే శిష్యుడే గురు శిష్యుల గుర్తు ఒకటాయన్నారు కదా. గుర్తు అయినది ఏమంటే ఒకటైనది గుర్తు మిగిలి ఉంది కదా.
ఆ గుర్తును సహా మిగిలిన కొట్టుకున్నారు కదా. ఏమని మూడో మంత్రం ద్వాదశి ఒక ప్రసాదం, షోడశి ఉన్నాయి కదా. ద్వాదశి అంటే ఏమి? ప్రాణము అని. షోడశి అంటే మనసు అని చెప్తారు. కాబట్టి ఈ ద్వాదశి షోడశిని అంటున్నటువంటి స్థితిని అంటే ఇంద్రియములు అంటున్నటువంటి స్థితిని ప్రసాదం. అదే ఉచిష్టం అంటారు. ఉచిష్టం అంటే ఇంద్రియముల్ని అంటున్నటువంటి స్థితిని ఉచిష్టం అంటారు. దాంట్లో గురుగీతలు ఏమన్నారు? ఉచిష్టం అనకంటే గురుడిచ్చిన అన్నముని ఎవరికి ఇవ్వకుండా తానే భుజించాలి, అవిశ్వాలు తాను భుజించాలి అన్నాడు. అంటే ఈడ గురుడు ఏం చెప్పినాడు నీకు? అవిశ్వాలు అంటే ఇంద్రియములు అంటున్నటువంటి స్థితిగా ఉండాలి అని చెప్పి నీకు గురుడు బోధించినాడు. కాబట్టి అన్నపు సూక్ష్మ మనసు, నీటి సూక్ష్మ ప్రాణము, ఈ రెండు కలిసినప్పుడు ఏమైంది? నీకు ఏకత్వ స్థితి కలిసింది. ఏకత్వ స్థితి కలిసినాక ఏమైంది? గురుడు శిష్యుడు అని, గురుడే శిష్యుడే శిష్యు గుర్తు మిగిలింది. ఆ గుర్తు కొట్టుకున్నారంటే అన్నపు సూక్ష్మ మనసు, నీటి సూక్ష్మ ప్రాణం, ఈ రెండు ఎన్నడూ కలియవో అన్నాడు. ఎరక మాట సుగుణ సంపన్న కలుసుంటే ఎరక సుని అని చెప్పినాడు. ఆ రెండు ఎన్నడూ కలియవంటే అవి కేవలం కర్తృత్వ రహిత కర్మాచరణ ముందు కలియవు. కాబట్టి కర్తృత్వ రహిత కర్మాచరణ ముందు కలియవు. కాబట్టి అప్పుడు కర్తృత్వ రహిత కర్మాచరణ కలియబట్టి పరిపూర్ణము ఉందని, ఎరక లేదు అని రెండు అన్నాడు. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్న శ్రీ సద్గురు బాబా రాజుకు జై.